బీసీ రిజర్వేషన్లపై నక్క నాటకాలు ఆడుతున్న అగ్రవర్ణ రాజకీయ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రం అందించిన అఖిలపక్ష ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక నాయకులు నిన్న హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులో రాజకీయ నాయకుడు చేసిన తప్పిదాలు ఉండడంతో ఈరోజు కూకట్పల్లి డివిజన్లోని మూసాపేట్ అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతిపత్రం ఇస్తూ బీసీలపై కుట్ర చేస్తున్న అగ్రవర్ణాల నాయకులకు బుద్ధి రావాలని, అట్టడుగు వర్గాలకు కూడా చట్టసభల్లో వాటాలు కావాలని, రాజ్యాంగ నిర్మాత వైన నీలాంటి మహానుభావులు మళ్లీ పుట్టి బీసీలకు రాజ్యాధికారం వైపు మళ్లించాలని సతీష్ యాదవ్, నరసింగరావు, విజయ్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ యాదవ్, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు, తెలంగాణ బీసీ సమాఖ్య అధ్యక్షులు, కూకట్పల్లి ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి బాసెట్టి నరసింగరావు, టీమ్మార్ మల్లన్న టీం వనపర్తి అధ్యక్షుడు విజయ్ యాదవ్, ఎంఆర్పీఎస్ నగర కార్యదర్శి దేవేంద్రం, ఎంఆర్పీఎస్ నాయకులు నరసింగరావు, తెలంగాణ వికాస్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ ముదిరాజ్, శివనారాయణ, ఏదుల మోహన్రావు, ఆర్డీ మోహన్రావు, ప్రేమ్ శివ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం మిత్రులారా, ఈరోజు హైదరాబాద్ లోని కూకట్పల్లిలో అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున అన్న బాసెట్టి నరసింగరావు ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున బీసీ నిన్న జరిగిన హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు వల్ల బీసీలకు అన్యాయం జరిగింది. మెయిన్ గా ఏంటంటే ఈ ప్రభుత్వాలు అగ్రవర్ణాల చేతిలో ఉండడం వల్ల వాళ్ళు చేసే ఈ బీసీ కులగణన తప్పుగా ఉంది. దాని నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చే జీవోలు తప్పుగా ఉన్నాయి. ఆ జీవోలను తీసుకుపోయి కోర్టులో వేస్తే కోర్టులు తప్పుపడుతున్నాయి. కనుక బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు మేల్కోవాలి. రాజ్యాధికారం మనమే తీసుకుంటే బీసీలు ఎంత ఉండారో మనమే కులగణన చేస్తాము. మనమే ఎంత కావాలో మనం ఇచ్చుకుంటాం. వీళ్ళు ఉన్నంత కాలం మనకు ఏ కులగణన సరిగ్గా చేయరు. మనకు సరైన బీసీ రిజర్వేషన్ ఇవ్వరని గంటపదంగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కులగణన కరెక్ట్ చేసే వరకు ఎలక్షన్లు త్వరగా చేసి ఎలక్షన్లు పెట్టాలి. మీ ఎలక్షన్లు ఏమో త్వరగా చేసుకుంటారు, సంవత్సరం ముందు గానీ ఒక నెల ముందు గానీ చేసుకుంటారు. కానీ బీసీలు చిన్న పదవులున్న బీసీలకు వచ్చే ఏదైనా కానీ మీరు ఒక పద్ధతి ప్రకారం ఆపుకుంటూ వచ్చి నోట్ల మట్టి కొడుతున్నారు. కనుక రాజ్యాధికారం వరకు బీసీలు రావాలని మేమందరం కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.